కూడా చెప్పాడు ఇప్పటి వరకు మీరు ఎప్పుడు చూడనిది అలాంటి విజువల్స్ ఉన్నాయని. సో వెయిట్ అయితే చేస్తాం, చాలా చాలా వెయిట్ చేస్తాం. మొత్తం సముద్రం బ్యాక్డ్రాప్ లో ఉంది కాబట్టి ఆ విజువల్స్ కూడా సూపర్ ఉంటాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ అయితే చాలా అంటే చాలా పీక్స్ లో ఉన్నాయి అన్న. మనకి ఇందులో హీరోయిన్ గారు కూడా జాన్వీ కపూర్ బాలీవుడ్ నాకు చాలా ఫేవరెట్. తెలుగులో ఫస్ట్ డెబ్యూ మూవీ. అవునండి. ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుంది అనుకుంటా? అంటే అప్పట్లో ఎన్టీఆర్ శ్రీదేవి లాగా ఇప్పుడు అట్లా ఉంటుంది అనుకుంటా. అంటే హీరోయిన్ ఏమో కానీ ఆమె గురించి అంత థింక్ చేయలేదు, కానీ మన ఎన్టీఆర్ గురించి అయితే ఆయన ఒక అల్టిమేట్ యాక్టర్. ఆయన దాని గురించి ఎటువంటి డౌట్ లేదు, ఒక ఫినామినల్ యాక్టర్ ఆయన. సో ఆయన ఇలాంటివి చెయ్యడం, ఆయన ఆల్రెడీ RRR అంటే పెద్ద బ్లాక్ బస్టర్ వచ్చాక ఆయన మళ్ళీ నెక్స్ట్ సినిమా మీద ఫ్యాన్స్కి చాలా అది ఎక్స్పెక్టేషన్స్ పెడతారు. అండ్ ఆ ఎక్స్పెక్టేషన్స్ ఆయన ఎప్పుడు డిసప్పాయింట్ చేయడం. ఆల్మోస్ట్ లాస్ట్ ఆయన తీసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టరే ఉంది. టెంపర్ నుంచి ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ ప్రతి సూపర్ హిట్ అవే ఉన్నాయి. ఇది కూడా డెఫినెట్గా బ్లాక్ బస్టర్ అయితే అని చెప్పి అనుకుంటున్నాను. సో RRRతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు కదా. సో ఇప్పుడు దేవరా మూవీతో ఆయన మార్క్ చూపిస్తారంటవా? డెఫినెట్గా ఆల్రెడీ ఆయనకు చాలా హాలీవుడ్ ఆఫర్స్ కూడా వచ్చాయి. బట్ ఎక్కువ ఆయన తెలుగుకి ఎక్కువ అది ఇస్తాడు, ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు తెలుగు సినిమాలకి. అంటే బాలీవుడ్లో కూడా ఇప్పుడు ఒక వార్ 2 సీక్వెల్ చేస్తున్నారు హృతిక్ రోషన్ ఎన్టీఆర్ గారు. అవునవును చేస్తున్నారు. ఆయన దీంట్లో విలన్ ఏదో చేస్తున్నారు. ఓవరాల్గా దేవరా కోసం గ్లిమ్స్ కోసం వెయిటింగా? డెఫినెట్ అవునన్నా చాలా వెయిట్ చేస్తున్నాను నేను. చాలా మంది ఫ్యాన్స్ కానీ అంటే ఎన్టీఆర్ ఫ్యాన్సే కాకుండా బయట ఫ్యాన్స్ కూడా చాలా అంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అండ్ ఆ విజువల్ అసలు ఊహించుకుంటేనే ఆ సముద్రం, ఆ పడవలు, ఆ గెటప్, ఆ లుక్, ఆ హెయిర్ స్టైల్ అన్నీ ఒక్కొక్కటి అది తలుచుకుంటున్న ప్రతి సెకండ్ ఏదో ఉంటుంది, ఇంకేదో ఉంటుంది, ఇంకా చింపేస్తాడు రా కొట్టాలి శివ, అది చేస్తాడు రా, ఇది చేస్తాడు, ఈ మైండ్లో ఇవే ఉన్నాయి అన్న. గ్లిమ్స్ తోటి చూపించబోతున్నాను. అవునన్న, ఇప్పుడు వస్తుంది టీజర్, వెయిట్ చేస్తున్నాం. రిలీజ్ కోసం చాలా అంటే చాలా వెయిటింగ్. రిలీజ్ అవుతుంది మా అందరికి.